హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు చిరావరి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రోలుతున్న నెంబర్కి కాల్ చేసి చిరావరి గారితో మాట్లాడచ్చు. నమస్కారం చిరావరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. చిరావరి గారు, మన కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారని మీతో మాట్లాడడానికి ఒక్కొక్కడిగా వారితో మాట్లాడిద్దాం. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు లక్ష్మీపురం నుంచి మాట్లాడుతున్నామ్మా. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మేము అయితే రోజు పూజ చేసుకుంటున్నాము. మాకైతే మా కోడళ్ళకు పిల్లలు కాలేదు. మీరు చెప్పినట్లు చేసినాము అవన్నీ పూజ, అవి బలి కార్యక్రమాలు అవన్నీ. ఏం బలి కార్యక్రమాలు చేశారు? అదే మీరు అవి నక్షత్రం బలి అవి ఉంటాయి కదా స్వామి, అవి మీ తోటికి ఫోన్ పెట్టించి చెప్పినాము. అదే మీరు అవుతుంది ఏం కాలేదన్నారు. నక్షత్ర బలి జరిగితే తప్పకుండా మార్పు ఉంటుందండి, ఫలితం ఉంటుంది, తప్పకుండా ఫలితం ఉంటుంది. కాకపోతే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. జాతకంలో కనుక ఒకవేళ నక్షత్రాల వల్ల, నక్షత్ర దోషాల వల్ల పిల్లలు కలక్కపోతే మాత్రం నక్షత్ర బలి వల్ల ఖచ్చితంగా దోషాలు తగ్గుతాయి. అలా కాకుండా వంశపారంపర్యంగా వచ్చినటువంటి సర్పదోషాలు కానీ, జన్మజన్మల నుంచి వచ్చినటువంటి నాగదోషాలు కానీ, జాతకరీత్యా ఉన్నటువంటి కాలసర్ప దోషాలు లాంటివి కానీ ఒకవేళ ఉంటే కనుక, దానివల్ల సంతాన విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కనుక అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాతకం చూపించుకుంటేనే, దానికి పరిహారం చేసుకుంటేనే ఫలితం ఉంటుందమ్మా. ఒకసారి జాతకం అపాయింట్మెంట్ తీసుకోండి, నేనే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఒకసారి జాతకం చూసి నేను మాట్లాడతాను. జయం. చిరావరి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వరాజ్యలక్ష్మి పొట్లపాడు నుంచి మేడం. చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో, నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అదే మా పాపకి పూజకి కట్టాము, నీల సరస్వతి పూజ కట్టాము. మా అల్లుడు గారు ఫారెన్ లో ఉంటారండి, ఉద్యోగం ఉన్నట్టుగా ఆయన కూడా కట్టారు. ఈ మా డాక్టర్ వైష్ణవి ఉంది కదా, ఏ కొంచెం తక్కువ మార్కులు వచ్చినా టెన్షన్ పడిపోతుంది. ఓకే, ఇది అవుతుందండి, బాగా చదువుద్ది, శ్రద్ధ ఉంది. గురువు గారు ఆశీస్సులు ఉన్నాయి, నేను ఫస్ట్ వస్తానంటే మళ్ళీ ఎక్కడ కొంచెం తగ్గినా, ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి, 4 మార్కులు తక్కువ వచ్చినాయి అని ఇంటి దగ్గరే కూర్చుని గోల చేస్తుంది. ఈ పూట మీకు కాల్ చేయించింది, మీరు ఆశీస్సులు ఇచ్చి ఎగ్జామ్స్ లో బాగా మార్క్స్ రావాలని ఆశీర్వదించాలి గురువు గారు. డాక్టర్ వైష్ణవి. డాక్టర్ వైష్ణవి పేరు మీద మన నీల సరస్వతి బలి కట్టారు కదా? కట్టాను కదండి, కట్టాము. అదే అదే కట్టారు కదా, అందుకనే కట్టారు కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. వెయిట్ చేయండి. అమ్మాయిని గట్టిగా చదవమని చెప్పమ్మా, సరేనా? జయం తల్లి, జయం. చిరావరి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీమాత్రే నమః. అమ్మా పేరు? గురువు గారితో మాట్లాడతాను. నా పేరు విజయ కుమారి, విజయవాడ నుంచి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారండి, నమస్కారం అండి. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. కార్తీక మాసం కానీ మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి నేను. సరేనమ్మా. ఆరోగ్యం నిత్యా బాగుంది, ఆరోగ్యం నిత్యా బాగుంది. నేను ఒంటిదాన్ని, అతను 7-5 అయింది ఆయన చనిపోయి. అయ్యో బాబు. కానీ ఈ మాటలు మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అవునండి. ఇంటూ కూర్చుంటా. శుక్రవారం రోజు నేను రోజు తెల్లవారుజామున మామూలుగానే పూజ చేసుకుంటా. నేను ఏ ఊరమ్మా మీరు ఉండేది? మాది విజయవాడ, భవానీపురం అండి మాది. సరేనమ్మా. మిమ్మల్ని ఫాలో అవుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. మీ మాటలు అయ్యి చాలా ఆనందంగా ఉంది. గురువారం సాయంత్రం పూజకి అన్ని అటెండ్ అవుతా. చాలా బాగా చెప్తున్నారండి. సంతోషం తల్లి. 2 అమ్మాయిలు అయితే మ్యారేజ్ అయిపోయింది. పోనమ్మా, జాగ్రత్తగా పరిహారాలని చేసుకుంటూ ఉన్నాడు అసలు ఈ రోజు కాదండి, గత 40 సంవత్సరాల నుంచి నేను పూజ చేసుకుంటానండి. చేసుకో తల్లి, అలాగే చేసుకోండి. జయ అన్న. చిరావరి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో,
కాల్ కట్టింది చిరావురి గారు. అలాగే కార్యక్రమానికి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదంటే టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతంతో మాట్లాడండి. అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే కాల్ కట్ అయిపోతుంది. చిరావురి గారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఆనంద్ అండి, సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా చెప్పమ్మా. నా పేరు ఆనంద్ సార్. సరే ఎప్పటి చెప్పండి. నుంచో ట్రై చేస్తున్నా స్వామి, చెప్పండి. సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను. నా ఇంట్లో అన్ని సమస్యలు స్వామి, నాకు ఆరోగ్యం ఎప్పుడు బాగుంటలేదు. ఆరోగ్యం బాగుంటలేదు, 2 రోజులు బాగుంటే 2 రోజులు ఇదవుతుంది. నా ఇంట్లో మొత్తం సమస్యలు ఉన్నాయండి. ఎదుగుదల లేదు, బిజినెస్ లో కూడా ఎదుగుదల లేదు, మొత్తం ఆర్థికంగా కూడా చాలా ఇస్తున్నారు. ఇంట్లో కూడా ఎంత శాంతి లేకుంటున్నదండి. మీరు చెప్పినట్టుగా దీపం కూడా వెలిగిస్తూనే ఉంటాను, పూజ చేస్తూనే ఉంటాను, పూజలు ఇట్లా బాగానే చేస్తున్నాను సార్. కానీ అయినా కానీ ఏది ఎదుగు లేదు ఇంట్లో మొత్తానికి. దీపం ఎన్ని గంటలకు చేస్తుంటారు స్వామి? దీపం ఎన్ని గంటలకు చేస్తుంటారు ఇంట్లో? ఇప్పుడు నేను పొద్దున చేసి వస్తున్నా అండి. ఎన్ని గంటలకి? పొద్దున అంటే ఒకప్పుడు 5 గంటలకు చేస్తే ఇప్పుడు పిల్లలు 8 వరకు చేస్తున్నాయండి. అలా కాదు, 5ంటికే చేయండి రేపు నుంచి. అలా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. నమ్మి చేయండి. 8 గంటలకి 9 గంటలకు కాదు దీపం అంటే చేయాల్సింది. పొద్దున్న 5-5:30 లోపల అయిపోవాలి దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరే మళ్ళీ ఫోన్ చేసి చిర్రావురు గారు దీపారాధన మీరు చెప్పినట్టుగా భక్తిగా చేసాక మార్పు వచ్చింది అని చెప్తారు. జయం. చిరావురి గారు మరో కాలర్తో మాట్లాడదామంటే. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము రావణపాలెం పెనుగొండ మండలం నుంచి చేస్తున్నాము మేడం. మీ పేరమ్మా? శ్రీలక్ష్మి పద్మ అండి. చిరావురి గారితో మాట్లాడండి. అమ్మాయి శ్రీమాత్ర మేడం గురువు గారు. ఎక్కడ? రావులపాలెమా? రావణపాలెం అండి. రావణపాలెమా, చెప్పమ్మా. నాకు పాపలు కావాలి పిల్లలండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారండి. వాళ్ళు కొంచెం చదువులో వీక్ గా ఉంటారండి. ఎంత చదివించినా చెప్తే చదువుతారు, కొంచెం వీక్ అయిపోతున్నారండి. ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు. నీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి పద్మ అండి. మరి కనకదుర్గాని ఫోన్ చేస్తుండే రావణపాలెం నుంచి, నీకు తెలుసా? తెలుసండి, మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారేనా? సరే గాని పిల్లలకి ఇద్దరికి మన నీల సరస్వతి బలి చేయించావా? లేదండి. ముందు చేయించమ్మా. మన 14వ తారీఖు నీల సరస్వతి బలి జరుగుతోంది, దానికి చేయించు. తప్పకుండా పిల్లల చదువులో మార్పు వస్తుంది. అలాగే పొద్దున్న తెల్లవారుజామున లేపు చదివించు పిల్లల్ని. ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున పూట? వాళ్ళు 6 గంటలకు లేస్తారండి. 7 గంటలకల్లా కాలేజీకి వెళ్ళిపోతారండి. మళ్ళీ రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? రాత్రి 9 అయిపోతారండి పడుకునేదానికి. 9ంటికే పడుకుంటారా? 9ంటికి పడుకుంటే మరి 4:30కి లేవచ్చు కదా? లేదండి, 6 గంటలకు ఇస్తారండి కరెక్ట్గాను. మరి ఎప్పుడు చదువుకుంటారు? మరి చదువుకోవడానికి కొంచెం ఖాళీ ఉంటుంది అండి. పిల్లలు కదా వచ్చేస్తారండి. గవర్నమెంట్ హై స్కూల్లోనేనండి. ఇంకా ఎంతైనా సరే గుర్తుంచుకో అమ్మా, తెల్లవారుజామున చదివేటటువంటి చదువు ఒక్కసారి చదివితే 10 సార్లు చదివినట్టు లెక్క. అంత మంచిది. కాబట్టి ఆ టైంని జాగ్రత్తగా వాడుకోమ్మా. పిల్లల్ని పొద్దున్న 4:30 5ంటికల్లా లేపి 1 గంట ఎంతోసేపు చదివించు. తప్పకుండా మార్పు వస్తుంది. బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. తెల్లవారుజామున ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి చక్కటి ఫలితం ఉంటుంది. సరస్వతి కటాక్షం కూడా ఉంటుంది. అలాగే ఈ 14వ తారీఖు శ్రీలంకలో శాంకరేయ శక్తిపీఠంలో నీల సరస్వతి బలి నిర్వహిస్తున్నాను. నేనే స్వయంగా వెళ్ళి దానికి రిజిస్ట్రేషన్ చేయించండి 2 పిల్లల పేర్ల మీద. మన చిర్రావురి ఫౌండేషన్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడండి. దాంట్లో నీల సరస్వతి బలికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. ఓం శ్రీ మాత్రే నమః అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సునీత మైలవరం అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా సునీత. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. చెప్పమ్మా. మా బాబు దుర్గారేవంత అండి. ఇప్పుడు 5 సంవత్సరాలు వస్తున్నాయి. బాబు సరిగ్గా వెళ్ళట్లేదండి స్కూల్కి. ఏడవటము, బాగా మొండితనం అండి. అసలు ఏ ఊరు మీది? మైలవరం అండి, విజయవాడ దగ్గర. మైలవరమా? స్కూల్లో వేసావా? 8వ తరగతి అన్నావు? బాబుకి ఇప్పుడు ఎల్కేజీ అండి. ఎల్కేజీలో పిల్లలు ఏడవకపోతే వెళ్ళిపోతామని పరిగెడతారా ఏంటి స్కూల్కి? అసలు ఎవరి మాట వినట్లేదండి. అవునమ్మా, ఎల్కేజీలో పిల్లలు వెళ్ళమనే ఏడుస్తారు. అదే మనమే బలవంతంగా తీసుకెళ్లి దింపేయాలి.
అదే దింపినా బండి మీద నుంచి దిగటం వల్ల మొండితనంగా చేస్తున్నాడు. నువ్వు అలా అంటావు. నువ్వు ఇంకా మీ అబ్బాయి ఎల్కేజీ గురించి చెప్తున్నావు. నేను 5వ తరగతి 6వ తరగతి దాకా కూడా నన్ను నలుగురు చేతులు 2 ఇద్దరు కాళ్ళు 2 ఇద్దరు పట్టుకుని తీసుకెళ్ళి స్కూల్లో పడేసేవారు. ఈ చెయ్యి ఇద్దరు పట్టుకునేవారు, ఈ చెయ్యి ఇద్దరు పట్టుకునేవారు, కాళ్ళు 2 అయినా సరే విదిలించేసుకునేవాడిని, ఏడ్చేసేవాడిని. అయినా సరే మళ్ళీ నా బ్యాగ్ ఒకటి పట్టుకొచ్చేవాడు, వెనకాల నా లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ఒకటి పట్టుకొచ్చేవాడు, నా క్యారేజ్ ఒకటి. మొత్తం 8 మంది. నేను స్కూల్కి వెళ్ళాలంటే 8 మంది నన్ను మోసుకెళ్ళి స్కూల్లో పడేయాలి. అలా ఉండేవాడి అమ్మా. ఇప్పుడు ఎల్కేజీగా నువ్వు అంత కంగారు పడిపోతే ఏం చేయాలి చెప్పు. జయం. చిరావురి గారు తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నోకరాజు అండి, రాజమండ్రి నుంచి పని చేస్తున్నానండి. చిరావురి గారితో మాట్లాడండి. నోకరాజు ఏటే బాబు, ఏంటి కౌర్లు? ఏమున్నాయండి, బాగానే ఉన్నానండి. ఉదయం పొద్దుటని రోజు ఉదయం పొద్దున్న 3 గంటలు లేచి పూజ చేసుకుంటానండి. 3 గంటలుగా? 3 గంటలు లేచి 5:30 ఆ టైంకి పూజ అయిపోద్దండి. అదేలే. అయితే ఉదయం పూట సద్దన్నం తింటానండి. రాత్రి వండిన అన్నం తినొచ్చా తినకూడదండి? తినచ్చమ్మా, పూజ అయిపోయిన తర్వాత తినచ్చు నాన్న. అలాగేనండి, తప్పేం లేదు. సరేనండి. మనం పూజ అయిపోయిన తర్వాత సద్దన్నం ఉంటే తినచ్చమ్మా. అన్నం పారేయకూడదు కదా. అలాగేనండి. అన్నం పరమేశ్వర స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, దాన్ని వేస్ట్ చేయకూడదు. అలాగే. అంటే టిఫిన్ పడదండి, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ఉంది. పోలేమ్మా, ఏం కాదు, తప్పులేదమ్మా, తినచ్చు. అలాగే. జయన్ అన్న. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా మేము బెంగళూరు నుంచి వెంకటరమణమ్మని మాట్లాడుతున్నా. చిరావురి గారితో మాట్లాడండి. వెంకటరమణమ్మ చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. అదే గురుగారు, మా పాపకి అది నీల సరస్వతి బలి కట్టాము, పాపకి బాబుకి ఇద్దరికి. సంతోషం, మంచి పని చేసావు. అదే గణేష్ కార్తీక్ గురుగారు. గణేష్ కార్తీక్ వాళ్ళ? అదే గణేష్ కార్తీక్ ఒక పాప కూడా ఉంది కదా, చర్తాశ్రీ. అవును. మళ్ళీ గురువు గారు ఇంకొకటి, అది తులసమ్మ నిద్రపోయింది గురుగారు. ఇవాళ తీశాను. వాళ్ళు నాటుకోవచ్చా, రేపు నాటుకోవచ్చా గురుగారు తెచ్చుకొని? రేపు నాటేసుకో. రేపు నాటేసుకునేమా? అంతా బాగుంది గురుగారు. మీ ప్రోగ్రామ్ చూసిన కాడి నుంచి మాకు ఎంతో సంతోషము, మాకు అన్ని బాగున్నాయి. మీ దాంట్లో మేము మా బాబుకి నీల సరస్వతి బలి కట్టినందుకు మాకు మళ్ళీ అబ్బాయికి ప్రమోషన్ కూడా వచ్చేసింది గురుగారు. వెరీ గుడ్. ఎప్పుడు కట్టావు నువ్వు? మేము కట్టి కూడా 15 రోజులకి ఎక్కువే అయింది గురుగారు. ఫస్ట్ బ్యాచ్ లో నువ్వు చెప్పావు చూడు, ఫస్ట్ అప్పుడే కట్టాము గురుగారు. మళ్ళీ పెరుగుద్ది మీరు చూడండి అని అన్నారు కదా. అవునమ్మా, అవును. అప్పుడే కట్టాము గురుగారు. కట్టే అప్పటి నుంచి రోజు జపం చేస్తుంటాం సరస్వతీదేవిది, ఈ గోతనామాలన్నిటితో కలిసి. దాంట్లో ప్రమోషన్ వచ్చింది. అయితే వచ్చేస్తున్నట్టు గురుగారు. పోలేమ్మా, మంచి మాట చెప్పావు, శుభవార్త చెప్పావు. నీల సరస్వతి అనుగ్రహం కలిగితే అంత ఫాస్ట్ గా ఉంటుంది. సరేనా గురుగారు? కొంచెం బాగా మీ ఆశీర్వాదాలు ఉంచాలి గురుగారు. అమ్మాయి ఫార్మసీ చేస్తుంది. సరేనమ్మా. మా పాపకు కూడా కట్టావు కదా గురుగారు. చరితశ్రీకి కట్టాము. రోజు మనం గోత్రనామాలన్నీ చెప్పి జపం చేస్తుంటాం సరస్వతీదేవికి. అందుకనే లేట్ చేయకండి, గమ్మును కట్టండి అని ఎందుకంటామంటే, పూజ జపం చేస్తూనే ఏ రోజు వచ్చిన గోత్రనామాలు ఆ రోజు చేసేస్తూ ఉంటాం, మళ్ళీ రోజు చేస్తూ ఉంటాం. అవును గురుగారు. మళ్ళీ జీతం కూడా పెరిగింది గురుగారు బాబుకి. పోన్లే అమ్మా పాపం. ఎందులో చేస్తాడు మీ అబ్బాయి? ఎందులో చేస్తాడు? సాఫ్ట్వేర్ కెనడాలో చేస్తారు గురుగారు. ఇదివరకు ఎంత వచ్చేది? ఇంతవరకు మనకి 3 చేతికి వచ్చేది 3 లక్షలు. ఇప్పుడు ఒక 70,000 పెరిగింది గురుగారు. పోలే 3,70,000. అది నీల సరస్వతి అనుగ్రహమే అది. సరేనమ్మా, జాగ్రత్తగా చేసుకోమని చెప్పు. దానికి హోమం నీల సరస్వతి బలి 14వ తారీఖు జరుగుతుంది. ఆవేళ తలస్నానం చేయండి అందరూ, శ్రీ పంచమి కదా. అలాగే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు గమ్మును రిజిస్ట్రేషన్ చేసుకోండి. అమావాస్యలను తెల్లారి మళ్ళీ కొత్త బ్యాచ్ జపం స్టార్ట్ అవుతోంది. అందుకు లేట్ చేయకండి అమ్మ, గమ్ముని కట్టండి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో. పావని కాకినాడ. నమస్తే అండి పావని గారు, చిరావురి గారితో మాట్లాడండి. పావని చెప్పమ్మా. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా.
గురుగారు నాకు ఒక చిన్న సందేశం అండి. అంటే ఇప్పుడు వచ్చేది మాఘం కదండి. నేను ఇప్పుడు దాకా శివుడు ఫోటో ఉన్నాయి, రాముల వారి ఫోటో పెట్టుకోలేదండి. ఇప్పుడు ఈ మాఘంలో పెట్టుకోవచ్చా అని? పెట్టుకోవచ్చు. రెండో సందేశం అదే రథసప్తమి చేసుకుంటాం కదండి. అప్పుడు చేసుకున్నప్పుడు కొంతమంది అంటున్నారండి అదే రాముడు అదే సూర్యభగవానుడు దేవుడు ఫోటో చేసుకోవాలి అనేసి అంటున్నారండి. సూర్యుడి ఫోటో కానీ రాముడు ఫోటో పెట్టుకున్నా పర్లేదమ్మా, ఎందుకంటే సూర్యవంశానికి చెందిన వాడే శ్రీరామచంద్రుడు. ఇంకోటి తెలుసా, సూర్యుడి ఫోటో పెట్టుకోకపోయినా సూర్యుడి ఎండలో చేస్తే సరిపోతుంది. మనం పాలు కాచేటప్పుడు లేకపోతే పూజ చేసినప్పుడు సూర్యుడు ఎండ పడితే సరిపోతుందమ్మా. ఇంకో సందేశం అండి, అడుగు. అన్ని చేసుకుంటున్నాను కానీ తెల్లరగట్ల లేసి దండం పెట్టుకోలేకపోతున్నానండి. ఎందుకు? ఏమో నా టైం వచ్చేసరికి అదో టైప్ కింద నీరసంగా వచ్చేస్తుందండి. ఎన్ని గంటలకు పడుకుంటావు? రాత్రి 11 అలా పడుకుంటానండి. కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేయమ్మా. ఎందుకంటే మరి ఎంత ట్రై చేసినా అంటే ఏం లేదు, లేచి ఒక చెంబుడు నీళ్లు పోసేసుకుంటే ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది. నాకు కూడా అలాగే ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ పూజ ఉంది, లేవాలి, పొద్దున్న 2ంటికే లేవాలి, అర్ధరాత్రి 2ంటికే లేచి రెడీ అవ్వాలనుకున్నప్పుడు అసలు లేవబుద్ధి కాదు, కళ్ళు బతిమాలేస్తాయి, ఇంకా సేపు పడుకోరా, రేపు చేసిలే పూజ, ఈ వేళకి పడుకో ఉంటుంది. అయినా సరే లేచి గబగబ పళ్ళుతో వేసుకుని బాత్రూమ్కి వెళ్ళిపోయి 2 చెంబులు నీళ్లు పోసేసుకుంటే మొత్తం అంతా వదిలిపోయి అప్పుడు హుషారు వస్తుంది. అందుకని లేవడానికి బద్ధకం వచ్చినా, కళ్ళు ఇలా తెరవడానికి లేకపోయినా లేచి గబగబా స్నానం చేసేయమ్మ పళ్ళుతో వేసుకుని. ఖచ్చితంగా శక్తి దేవతలు ఇస్తారా శక్తి. మనం పూజ చేయాలనుకుని లేచి స్నానం చేస్తే చాలు, మిగిలిన కూడా దేవతలు చూసుకుంటారు. ఎందుకంటే మనకు ఐశ్వర్యం కలిసి రావాల్సి ఉన్నప్పుడు మన జాతక రీత్యా మన జీవితంలో మన గోచార రీత్యా ఆ ఐశ్వర్యం మనం తినకూడదంటే కొన్ని దరిద్రాలు మన పట్టుకుని పీడిస్తాయి. అమ్మో వీడు లేచి పూజ చేసేస్తే వీడికి ఐశ్వర్యం వచ్చేస్తే మనం పారిపోవాలి, ఇంట్లోంచి దరిద్రాలు ఉండకూడదు కదా, వద్దొద్దు మనమే ఉండాలి, దరిద్రాలే ఉండాలి, ఐశ్వర్యం రాకూడదు వీళ్ళకి అని మనకు బద్ధకం వచ్చేలాగా అలారం మోగితే అలారం నొక్కేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత లేద్దాలి అనుకుని లేచి తెల్లారిపోవడం, ఇలాంటి పనులన్నీ దరిద్ర దేవతలు చేయిస్తారట. అందుకని మనం ఏం చెయ్యాలి, ఎంత నిద్ర వస్తుందా సరే లేచిపోయి 4 అడుగులు వేయాలి. 4 అడుగులు వేసి పళ్ళు తోమేసుకుని ఆ నిద్రలోనే స్నానం చేసేయాలి. స్నానం ఎప్పుడైతే చల్లటి నీళ్లు నెత్తి మీద పడ్డాయో లేదా వేడి నీళ్ళు నెత్తి మీద పడ్డాయో వెంటనే దరిద్ర దేవతలు పటాపంచలైపోయి పారిపోతారు. అప్పటి నుంచి దేవతలు ఐశ్వర్య దేవతలు మన ఒంటి మీదకి వస్తారు. అందుకని బద్ధకించద్దు, కారణం చెప్పద్దు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాము చిన్నౌడి గారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. ఝాన్సీ చెప్పమ్మా. అబ్బా గురుగారు శ్రీమాత్రేనమా. శ్రీమాత్రేనమా చెప్పండి. చెప్పు తల్లి. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయండి. అడుగమ్మా. మాది ఉత్తరను తూర్పు వాకిలండి. అయితే ఎక్కువ వాడేది ఉత్తర ప్లేస్ వాడతాం. వాళ్ళేమో సింహద్వారం ఏమో తూర్పు వేపిచ్చారు. అయితే ఇప్పుడు మేము గుమ్మడికాయ కట్టుకోవాలి చేయాలన్నా కదా ఏ వాకిలి మేము వాడుకోవాల్సి వస్తుంది? సింహద్వారం ఏది? మీరు ఎక్కువ తిరిగేది ఏది? ఉత్తర ప్లేస్. దానికే కట్టండి. అక్కడే కట్టాం. మనం దాని కింద నుంచి తిరగాలి, ఆ బూడిద గుమ్మడికాయ కింద నుంచి. అవునా? కింద నుంచి అంటే అదే ఆ పక్కన గడప పక్కన కట్టుకుంటే ఆ గుమ్మంలో తిరగాలి. ఎదురు గుమ్మానికి ఎదురు కట్టామండి, అంటే కట్టడానికి ఇదంతా అదే ఎక్కడ కట్టినా సరే మనం ఆ గుమ్మానికి ఎదురుకుండానే అందులోంచి తిరగాలి. అదే ఇంకోటి, ఇప్పుడు శివాలయంలో వాళ్ళు ఎప్పుడన్నా మాకు పంపిస్తుంటారు ప్రసాదం అని, కొబ్బరి చెక్కలని అవి నేను పంపిస్తుంటారు. ఆయన నేను తీసుకోవచ్చా? ఎందుకు తీసుకోకూడదు? శివుడు మంచోడు కాదా? అలా కాదు, వాళ్ళంతా వాళ్ళు పంపిస్తారు. శివుడు మంచోడు కాదా ఏంటి కొంపతీసి? మరి అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? అది శివప్రసాదం అక్కడ చండీశ్వరం చూసి తెచ్చుకోవాలంటారు కదా. మీరు వెళ్తే వాళ్ళు పంపిస్తే ఏం కాదు. అదే అదే మరి ఇంకోటి అండి, రేపు 14-15 తారీఖుల్లో ఇక్కడ మా బాబుకి చెప్పారు మీరు గంగా గ్రామ దేవత చేసుకోమని. అది వాళ్ళు కోతరాలు నిలబెట్టాలని చెప్పి అన్నారు కదా, అది రేపు 14-15 తారీఖుల్లో చెప్పారు వాళ్ళు.
అయితే అది చేసుకుందామని నీకు చెప్పాలని మన సెలవు రోజు కూర్చొని చేశాడు, ట్రై చేశాడు చెప్పాలని. అదేమో లైన్ కుదరలేదు. అది 14, 15 ఆ కార్యక్రమం జరిగేది. అది అనుకున్నాక మీ అది చేయకపోతే ఏమనుకున్నా కూడా అవ్వట్లేదండి. ఇంకా అసలు ఏ పని అనుకున్నా బ్రేక్ పడుతుంది. అందుకనే కంప్లీట్ చేసేయండి. అది రేపు 14, 15 మీ ఆశీస్సులు బాబుకి ఇవ్వండి. తప్పకుండా ఉంటాయమ్మా. అది చేసుకున్నాకే కలిసి వచ్చిందని చెప్పి వాడికి నమ్మకం. మీరు చెప్పారు ఆ రోజున. ఇంకో విషయం అండి, ఇంకోటి నేనేం జరిగిందంటే వాకిట్లో తిరుపతమ్మ అమ్మవారు వచ్చింది. అంటే మేము మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. నేను వెళ్ళలేను కిందకి. ఎందుకని సడన్ గా వచ్చినాడు కొబ్బరికాయ హారతి ఇవ్వటానికి కూడా లేకుండా. ఈయన ఏం చేశారు, కానుకన్నా వేద్దాం అని చెప్పి కిందకి వెళ్ళారు. ఉండి పడుతున్నారు వాళ్ళు. ఉండిలో డబ్బులు వేయాలని ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్తే ఏంటంటే ఆటో బైక్ వచ్చి గుద్దిందండి. ఎవరిని? మా వారిని. కిందకి వెళ్ళారు డబ్బులు వేద్దాం అమ్మవారికి అని. ఎదురుగా వచ్చి గుద్దేసరికి ఇటు వెనక్కి పడిపోయారు. అయ్యయ్యో. వెనక్కి పడేసరికి నిన్న ఊళ్ళో ఏమో ఇప్పించాను మందులు విను, వాళ్ళు తీసుకెళ్ళాను హాస్పిటల్కి. అయితే వెనకాల అది పట్టే వేసారు, చెయ్యి కొంచెం విరిగింది అన్నట్టుగా చెప్పారు. ఫ్రాక్చర్ అయిందని 3 వారాలు కట్టారు, పంపించారు అనమాట. అది నేను ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాను. ఏ అమ్మవారు ఏది ఉందో మీరు చెప్తుంటారు, రేపు పెద్దగా పోయి చిన్నగా పోతుంది. అంతేగా మరి, పెద్ద గండం చిన్నగా తప్పిపోవడాలంటే అవే. అమ్మవారికి దండం పెట్టుకున్నాను, వెళ్ళటం ఏంటో ఇట్లా అయింది. ఏం కాదమ్మా, అది ఆ పెద్ద గండం ఏదో చిన్నగా తప్పిపోయింది అమ్మవారి కంటి ముందు. ఏదో పెద్దగా జరగాల్సిందే చిన్నగా అయిపోయిందని అనుకోండి, అదే సంతోషపడాలి మనం. జయంత్ తల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మా వినిపిస్తుంది, చెప్పండి. టీవీకి దూరంగా వచ్చేసేయండి ముందు. అమ్మాయి వినపడుతోందా? అమ్మాయి వినపడుతోందా? హలో చెప్పమ్మా. నా పేరు దుర్గా అండి. దుర్గా టీవీ సౌండ్ తగ్గించి ఫస్ట్. సరే, ఈసారి ఫోన్ చేసినప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకోమ్మా. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అంతర్వేది నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ పేరమ్మా? మా పేరు కమల కుమారి అండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా కమల కుమారి. నమస్తే అండి గురువు గారు. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మా పెద్ద బాబుకి అండి జాబ్ వచ్చిందండి గురువు గారు. కానీ వెళ్తున్నాడు కానండి జాయిన్ అయ్యి రోజుకండి భయపడిపోయి ఏడ్చేసని తిరిగి వచ్చేస్తున్నాడు గురువు గారు. ఏం జాబ్ వచ్చింది? దీంట్లో సెలెక్ట్ అయ్యాడండి, సాఫ్ట్వేర్ లో సెలెక్ట్ అయ్యాడండి, విప్రోలో సెలెక్ట్ అయ్యాడండి గురువు గారు. మరి ఎందుకు భయపడిపోయి పారిపోతున్నాడు? రేపు పొద్దున్న జాయినింగ్ అనగా అండి రోజు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఏడ్చేసి గోల కిందండి ఇంటికి తిరిగి వచ్చేసాడండి. అలా 3 సార్లు వెళ్ళాడండి, 3 సార్లు వచ్చేసాడండి. అమ్మాయి విప్రోలో ఉద్యోగం రావడం ఎంత కష్టమో తెలుసా? ఏం చేయమని గురువు గారు, మేము ఎంత బాధపడి మేము కష్టపడి ఆ బిడ్డను చదివించుకున్నాం. మేము ఏమీ లేనోళ్ళమండి, భూములు అమ్ముకు చదివించుకున్నామండి. ఏ ఊరు ఉద్యోగం వచ్చింది? హైదరాబాద్ అండి. మరి ఎందుకు భయపడిపోతున్నట్ట? ఎవరన్నా తిడుతున్నారా? అక్కడికి వెళ్ళి బెదిరిస్తున్నారా? ఆడికి ఏంటో ఎల్ల బుద్ధి అవట్లేదండి. అక్కడికి ఎందులోకి ఏదో భయపెట్టినట్టుగా అయిపోతుందంటే తిరిగి వచ్చేస్తున్నాడండి. ఎవరు భయపెడుతున్నారు? ఏం ఆడికి ఏంటో ఆడికే భయం పుట్టేస్తుందండి. ఆడి ఎవరు భయపెడుతున్నారు కదండి, ఆడికే భయం పుట్టేస్తుందండి. అలా భయపడకూడదు కదా. ఏం గురువు గారు, మరి మళ్ళీ ఇలాంటివి మిస్ అయిపోతే మళ్ళీ దొరకవు కదా. అలాగే వచ్చేసాడు గురువు గారు, ఇంటికి వచ్చేసాడండి. 3 సంవత్సరాలు అయిందండి, అప్పుడే అలాగే తిరుగుతున్నాడండి 3 సంవత్సరాల నుంచి. అయ్యయ్యో, మరి ఎలాగా అలా అయితేను? ఏనా పరిష్కారం చెప్పండి గురువు గారు. సరే, ఓ పని చేయి. ఉద్యోగంలో చికాకు ఉంది కాబట్టి అబ్బాయి పేరు మీద నీల సరస్వతి బలి జరిపించు. అలాగే మీ అబ్బాయి నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రం అండి. ఎంతమంది పిల్లలు నీకు? 2 బాబులండి. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా? ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి కూడా చదువు లేకుండా అలాగే తిరుగుతున్నాడండి. ఆడు ఏది చదువు లేదండి ఆడికి. చిన్న అబ్బాయి నక్షత్రం ఏంటి? మాకా నక్షత్రం అండి. మరి 2 బలి నక్షత్రాలే కదా. నేను చెప్తానుగా, బలి నక్షత్రాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి, నక్షత్ర బలి చేయించండి అని రోజు చెప్తాను, వింటావా?
వింటానండి గురువు గారు. ఎంతకాలం నుంచి వింటున్నావు? చాలా రోజుల నుంచి వింటానండి, రోజు 5 పెట్టుకుని వింటానండి గురువు. మరి రోజు రోహిణి నక్షత్రం చెప్తానా? నక్షత్ర బలి గురించి నేను మాకు ఆ నక్షత్రం కూడా చెప్పారండి. చెప్పాను కదా, మరి అంతలా నేను నెత్తి నూరు బాదుకుని చెప్తే ఒక్కసారి కూడా నీకు కనీసం కనుక్కోవాలనిపించలేదా నక్షత్ర బలి గురించి? మాకు అంత తెలియదు గురువు గారు, ఎక్కడో మారుమూలలో మాకు ఆ చెల్లెల్లోడు డోల్లోడు చేసుకోవటాలు పంపడాలు కూడా తెలియవండి మాకు. మరి అలాంటి అలా మీ అబ్బాయికి తెలుసు కదా? మా పెద్దబాబుకి తెలుసండి. మీ అబ్బాయికి చెప్పు, చిర్రావూరి గారు వాట్సాప్ నెంబర్ వస్తుంది తర్వాత ఇక్కడ, ఆ వాట్సాప్ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమని. ముందు అర్జెంటుగా నక్షత్ర బలి చేయించు, పిల్లలిద్దరికీ చేయించు, నీల సరస్వతి బలి కూడా చేయించు, లేకపోతే అనవసరంగా జీవితాలు పాడైపోతాయి. చూస్తున్నావు కదా నక్షత్ర బలి ప్రభావం, నక్షత్ర దోషాలు ఎలా ఉంటాయి, నువ్వైతే కళ్ళతో చూస్తున్నావు కదా, నేను చెప్పడం కాదు కదా, నువ్వే చూస్తున్నావు కదా. ఉద్యోగం చేద్దాకా వచ్చింది, నోట్లోకి వెళ్ళట్లేదు. చిన్న అబ్బాయికి ఏమో చదువుపోయింది. మొత్తం 2 బలి నక్షత్రాలకి ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటాయి చికాకులు. సార్ నక్షత్ర బలి చేయించి అర్జెంటుగా. జయం. కాదండి, ఇప్పుడు ఈ అబ్బాయిని ఎలా సరస్వతి చేయించాలంటే ఎలా చేసుకోవాలంటే మా పెద్ద బాబు జాబ్ గురించి. ఇగో ఇక్కడే మన కాసేపు నాగా నా పేరు పక్కన నెంబర్ వస్తుంది, వాట్సాప్ నెంబరు, దానికి మెసేజ్ పెట్టమను, వాట్సాప్ లో మెసేజ్ పెట్టమను, నీల సరస్వతి నక్షత్ర బలి అని పెట్టమను. జయం. చిరావరి గారు కాలర్స్ కూడా లైన్లో ఉన్నాయండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అమ్మా, లక్ష్మి నా పేరు. చిరావరి గారితో మాట్లాడండి. లక్ష్మి గారు చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. నమస్కారం గురువు గారు, ఒక సందేశం అండి. చెప్పమ్మా. సందేహం ఉంది. సోమవారం రోజు కొత్త బట్టలు కొనుక్కోకూడదు, మళ్ళీ కొనుక్కున్నవి ఉంటే కూడా కట్టుకోకూడదు అంటారు, అది ఎంతవరకు అని? దేవుడి దగ్గర పెట్టి వేసుకోవచ్చు, తప్పేం లేదు. పసుపు బొట్టు పెట్టుకుని పసుపు బొట్టు పెట్టి కట్టుకోవచ్చా గురువు గారు? దేవుడి దగ్గర పెట్టి వేసుకోవచ్చు. కొనుక్కోవచ్చు అండి మరి కొత్త ఎప్పుడన్నా? కొనుక్కోండి, కొనుక్కుని పెట్టుకోవచ్చు, ఏం కాదమ్మా, కొనుక్కోండి. మంచిది గురువు గారు. ఇంకా ఏం లేదు గురువు గారు, బాగానే ఉన్నామండి అందరం. సరే, జయం తల్లి. తర్వాత కాళ్ళతో కూడా మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చౌడేశ్వరి, మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్తేనండి. చెప్పు తల్లి. నాకు పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయితే 4 పడినా స్వామి, కానీ సంతానం కలగలేదు. ఏ నక్షత్రం? అనురాధ నక్షత్రం అండి. ఒకసారి జాతకం చూపించావా నీది మీ ఆయనదిను? ఇంతకు ముందు చూపించినామండి, కానీ అంతా బాగుంది అన్నారు. ఒకసారి మన ఫౌండేషన్ నెంబర్ వస్తుంది కదా, కింద నెంబర్ వస్తుంది కదా, దీనికి ఒకసారి జాతకం అని మెసేజ్ పెట్టు, మన వాళ్ళు రిప్లై ఇస్తారు. నేను చూసి చెప్తాలేమ్మా జాతకం. సరేనండి. జయం తల్లి, జయం. తర్వాత కాల్తో కూడా మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్యోత్స్న అండి. ఎక్కడి నుంచి అండి? తెనాలి నుంచి చేస్తున్నా అండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా బాబు గౌతమ్ కృష్ణ మనోహర్ గురించి అడుగుదామని. 10th క్లాస్ చదువుతున్నాడు మేడం. సార్ చదువు కొంచెం డల్ గా ఉంటుంది సార్. ఎప్పటి నుంచి? ఈ సంవత్సరం నుంచి బాగా డల్ గా ఉన్నాడు సార్. బాగా. సరే, ఏం నక్షత్రం ఏంటమ్మా? ధనిష్ట నక్షత్రం. మనిషి నక్షత్రం, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి నీల సరస్వతి బలి చేయించు. నీల సరస్వతి బలి ఎప్పుడు చేయించమంటారండి? ఇక్కడ మన నెంబర్ వస్తుంది చూసా, వాట్సాప్ నెంబరు. వస్తుంది సార్. ఆ వాట్సాప్ నెంబరు, వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ ఉంటుంది, అది దాంట్లో నీల సరస్వతి బలి వివరాలు ఉంటాయి, చూడమ్మా. ఒకసారి ఫోన్ చేయొద్దు, ఓన్లీ ఆ డిపి చూడు, అందులో వివరాలనే ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేయించమ్మా. జయం. తర్వాత కాల్తో కూడా మాట్లాడదామండి చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అరుణ అండి నా పేరు. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హనుమకొండ అండి. చెప్పండి. శ్రీమాత్రే నమః స్వామి. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. రోజు 4 రోజులకు ఒకసారి కలుస్తుంది స్వామి, చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం, చెప్పు తల్లి. అయితే నాకు కొంచెం ఆరోగ్యం సుస్థిగా ఉంటుందండి. రోజు పూజ కూడా 4ంటికి లెగుస్తాను, 5ంటికల్లా పూజ చేస్తాను, అంతా బానే ఉంటదండి. నాకు కొంచెం ఆర్ఎఫ్యాక్స్ ఉందండి, మందులు వాడుతాను నేను, ఇంగ్లీష్ మందులు. ఇంకా బాగా కొంచెం నొప్పులుగా ఉంటాయి కొద్దిగా. ఒక్కొక్క రోజు ఈ మధ్య కాలంలో బద్ధకం వస్తుందండి. ప్రతిరోజు 35 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను. అందుకని ఏదన్నా పరిహారం కానీ ఏదన్నా చెబుతారా? ప్రతిరోజు నిత్యం పొద్దున సాయం, ఇప్పటికే దీపం పెట్టేశారండి,
ఏం పర్వాలేదమ్మా, దీపారాధన పెట్టి శ్రీమాత్రే నమః అని జపం చేయండి. ఫస్ట్ 108 సార్లు శ్రీమాత్రే నమః అని జపం చేసుకోండి. ఆ శక్తి ఆవిడే ఇస్తుంది మీకు. దాంతో పాటుగా వైద్యం, ఒకవేళ అనారోగ్యం ఉంటే వైద్య మందులు కూడా, ఔషధం కూడా తీసుకోండి. తీసుకుంటున్నాను స్వామి. తీసుకుంటే సరిపోతుంది. రోజు ఈ 15 రోజుల నుంచి రోజు వింటున్నానండి. బాగుంటున్నాయి చాలా. శక్తి నాకు అసలు పోదండి స్వామి. అసలు నేను 35 సంవత్సరాల నుంచి ఒకే ఏకంగా మీరు కనుక అలారం మన బుర్రలోనే ఉండాలంటారు. నన్ను ఎవరు నేనే 10 మందిని లేపుతాను స్వామి. అసలు అలాంటివి ఈ మధ్య కొంచెం అందులో అబ్బాయి కాడ ఉంటే కొద్దిగా పని ఎక్కువ అయిద్దండి. నేను గుంటూరులో ఉంటాడు మా బాబు. ఆ పని వలన ఏమన్నా సఫర్ అయ్యానో ఏందో మరి. ఇంకా మా వారి దగ్గర ఉంటే చాలా తక్కువ ఉంటదండి పని. ఏం కాదులే అమ్మ, శ్రీమాత్రే నమః అనుకోండి, జయంగా ఉంటుంది, ఏం భయం లేదు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావుడి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సూర్యకుమారి అండి, మండపేట నుంచి మాట్లాడుతున్నానండి. చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మా అత్తగారు చనిపోయి 2వ నెల గురువు గారు. ఇంట్లో నేను దీపం పెట్టుకోవచ్చా? కార్యక్రమాలన్నీ మా వారే చేశారండి. ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు రోజు. అంటే సంవత్సరం వరకు చేయకూడదు అంటున్నారండి. మా వారే కార్యక్రమాలు చేశారు. మీ వారు కూడా రోజు దీపారాధన చెయ్యొచ్చు. సరే గురువు గారు. ఇంకో సందేశం గురువు గారు. మా అక్కగారు అమ్మాయి ఉంది గురువు గారు. ఆ అమ్మాయికి రోజు తన పిల్లలు చనిపోయినట్టు కల వస్తుందంట గురువు గారు. పిల్లల నక్షత్రాలు ఏంటమ్మా? నక్షత్రాలు తెలియదు. అంటే రోజు వస్తుందా? రోజు వస్తుందంటే అండి. ఏది చేస్తుందండి, ఏం జరుగుతుందో ఏటో అనేసి. ఒకసారి నక్షత్రాలు ఏంటో కనుక్కోండి. ఒకసారి కనుక్కొని మన వాట్సాప్ లో పెట్టండి. ఇది మొత్తం ఇలా జరిగిందని పెట్టండి. చెప్తే ఒకసారి దానికి పరిహారం నేను చెప్తాలేమ్మా. జయంతల్లి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం చిరావుడి గారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి. నా పేరు నాగలక్ష్మి అండి. చిరావుడి గారితో మాట్లాడండి. నాగలక్ష్మి చెప్పమ్మా. అదండి, మనం తులసమ్మ నిద్రపోయిందండి. అది ఇంకో కుండీలో ఉంది, పక్క కుండీలో ఉంది. అందులో వేసుకోవచ్చండి? వేసుకోవచ్చమ్మా, వేసుకోవచ్చు, తప్పేం లేదు. చెప్పు. రోజు తెల్లవారుజామున లేచిందానండి. లేచి మళ్ళీ సగ పెట్టుకుందాం అంటే మా నాన్నగారికి ఒక 90 సంవత్సరాలు ఉంటాయండి. ఆయన సేవ చేసుకోవడం సరిపోతుంది. పూజ చేసుకునేందుకు కొంచెం లేట్ అయిపోతుంది. పర్వాలేదు అంటారండి? పర్వాలేదమ్మా, మరి ఏం చేస్తాం, పెద్దవాళ్ళకి సేవ చేస్తున్నావు కదా. 90 సంవత్సరాలు ఉంటాయండి. మొన్నే పడిపోయారు, చెయ్యి ఇరిగిపోయిందండి. 5 రోజులు సరిపోతుందండి. పోలీసు సేవ అయితే పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళు సేవ చేయడం మంచిదేలమ్మా. దేవుడి పూజ కంటే పెద్దవాళ్ళ సేవ చాలా మంచిది. అదే మా అబ్బాయి కొంచెం పెళ్లి గురించి కూడా వివాహం ఆడుకోవాల్సిందండి. అది జాతకం చూపించమ్మా ఒకసారి. మన చిర్రావురి ఫౌండేషన్కి వాట్సాప్లో జాతకం అని మెసేజ్ పెట్టు. నేను రాజమండ్రి వచ్చినప్పుడు డైరెక్ట్గా కలిసి జాతకం చూపించుకోవచ్చు. జయంతల్లి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం చిరావుడి గారు. హలో. హలో. హలో, మీరు ముందుగా టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగానే వచ్చేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, వినిపిస్తుంది, చెప్పండి. కాల్ కట్ అయింది చిరావుడి గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ అండి, అల్మారు. చిరావుడి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మీ ప్రోగ్రాం ఎప్పటి నుంచో చూస్తున్నానండి. మీరంటే ఎంతో ఇష్టం అండి నాకు. అసలు సంతోషం అమ్మా. మీ పూజలు మేము నాకైతే ఎంత బాగా సంతోషమో. 4ంటికి లేచిపోతే పూజలు చేస్తానండి. చేస్తుంటే ఎలా ఉంది మరి పూజ చేసుకుంటే? బాగుందండి, బాగుందండి. అంటే లేవచ్చు, పర్లేదు కదా? పర్వాలేదండి, బాగానే ఉంది. లేవడం వల్ల ఏం లాస్ ఏం లేదు కదా? ఏమి లేదండి. సంతోషం తల్లి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు 4 పిల్లలండి. ఏ ఊరమ్మా మీది? మాది ఎల్మారండి. అలమారా? ఎల్మారు. ఎల్మర్రా, విజయవాడ పక్కన? గుడివాడ పక్కన. గుడివాడ పక్కన. చెప్పమ్మా. నాకు 4 పిల్లలండి. పాపకి 3వ బాబుకి పెళ్ళయింది. 3 సంవత్సరాలు. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందండి. అయ్యో. వెళ్ళిపోయి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబుతుందండి.
ఆ అమ్మాయి ఈడాకులు ఎత్తలేదు, 10 లక్షలు కావాలంటండి. మేము ఎక్కడి నుంచి తెస్తామండి? అయ్యో 10 లక్షలు కావాలి నాకు అని అంటుంది. 3 సంవత్సరాలు అండి వదిలేసి వెళ్ళిపోయింది. 10 లక్షలు కావాలి, అట్టగైతే ఈడాకులు ఇస్తాను అని అంటుందండి. దానికి ఏదైనా పరిహారం పెట్టి చెప్పండి బాబు. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? లారీ డ్రైవర్ అండి. మరి డ్యూటీకి వెళ్ళిపోతాడు, పూజ చేయడానికి అవ్వదు కదమ్మా. ఉన్నప్పుడు చేస్తాడండి. కాలభైరవుడి ఫోటో పెట్టుకోమను. కాలభైరుడా? కాలభైరవుడి ఫోటో పెట్టుకుని రోజు దీపం పెట్టమను పొద్దున పూట, సరేనా? అలా చేస్తుంటే కనుక కాస్త చికాకులు తగ్గితే కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటి చికాకులు తగ్గుతాయి తల్లి. ధైర్యంగా ఉండమ్మా, ఆ పరిహారం చేసుకోమను. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా, మీ పేరు? నేను హైదరాబాద్ నుంచి అండి, వనస్థలపురం. చిరావరి గారితో మాట్లాడండి. నమస్తే, శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురువు గారు, మా అమ్మాయికి కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. మా అమ్మాయికి మ్యారేజ్ కావట్లేదండి. ఏమ్మా, ఎంత వయసు ఇప్పుడు? ఆమెకి ఇప్పుడు 29 నడుస్తుంది. ఏ నక్షత్రం? నక్షత్రం అంటే మేము ఇంకా అవి పుట్టిన డేట్ అవన్నీ కాదమ్మా. ఇప్పుడు సంబంధాలు ఏం రావట్లేదా? వస్తున్నాయి కానీ అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చట్లేదు, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చట్లేదు. అవి నచ్చేవన్నీ అబ్బాయికి అమ్మాయికి నచ్చకపోవడం నక్షత్రాలు చూడకుండానే ముందే నచ్చట్లేదా వీళ్ళకి? అదేంటి, నక్షత్రాలు కదా ముందు చూడాల్సింది. నక్షత్రాలు కలిస్తే నెక్స్ట్ చెప్ప కదా మనుషుల్ని చూసుకోవడం. వాళ్ళు అసలు ఇంటికి రాకుండానే వాట్సాప్లో ఫోటోలు, అవి ఫోటోలు పెడతాం కదా అయ్యగారు. ఒక్కళ్ళు కూడా నక్షత్రం అడగట్లేదా? కొంతమంది అడుగుతున్నారు. మరి ఏం పెడుతున్నారు మీరు? కొంతమంది అడుగుతుంటే మేము ఒకసారి అంటే అమ్మాయి పుట్టిన సమయం సరిగ్గా గుర్తులేదు అయ్యగారు. నక్షత్రం అడిగితే డేట్ చెప్పకమ్మా, నక్షత్రం తెలిస్తే చెప్పు. నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రం. మరి మఖా నక్షత్రం బలి నక్షత్రం కదా, దానికి నక్షత్ర బలి చేయించాలి కదా. నక్షత్ర బలి చేయిస్తేనే కదా శుభకార్యాలు జరిగేది పాపం. అవును, మఖా నక్షత్రం. ముందు ఓ పంచి, ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ వస్తుంది కదా, ఇక్కడ ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెడితే వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు. జయంతల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. మేడం నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి. మీ పేరు? నా పేరు యలమంద. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, శ్రీమాత్రే నమః. చెప్పండి. సంక్రాంతి రోజు పూజ చేసుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాత కింద పడిపోయింది స్వామి. ఒక దీపం కింద పడిపోయింది. అమ్మాయి గిలిగిలిగా ఉంది. దీపానికి ఇచ్చిన తర్వాత కింద పడిపోయింది కొండెక్కకుండానే. ఏం పర్లేదమ్మా, ఇంకో దీపం పెట్టండి, శుభ్రం చేసేసి ఆ ప్రదేశం అంతా ఇంకో దీపం పెట్టుకోవడమే. మరలా ఓకే స్వామి. ఆ తర్వాత జనవరి 22వ తారీఖు మన శ్రీరామ జన్మ అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరిగింది కదా. ఆ రోజు 11 కరెక్ట్గా గంటల ఈ 2 బల్లులు కొట్టుకుంటూ వచ్చి కరెక్ట్గా లక్ష్మీదేవి పట్టం దగ్గరికి వెనక పక్క వచ్చారు. ఆ పట్టం ముందు కింద పడిపోయింది స్వామి. పట్టం అంతా అద్దాలు వెళ్ళిపోయినాయి. కరెక్ట్గా 11 గంటలప్పుడు. అప్పటికి ఇంకా పూజ చేయలేదు మేము. లక్ష్మీదేవి పట్టం కింద పడిపోయి పట్టం బయలుపోయింది. ఈ అమ్మాయి ఏమో మొన్న సంక్రాంతి రోజు అలా జరిగింది, ఇప్పుడు ఈ రోజు ఎలా జరిగిందని కొంచెం గిలిగిలిగా ఉంది. ఏం అవసరం లేదు, ఆ ఫోటో తీసేసి లేకపోతే అద్దం కట్టించుకుని కొత్త ఫోటో పెట్టుకోండి, మళ్ళీ దీపారాధన చేసుకోండి. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటే దాని గురించి మనం బెంగ పెట్టుకోక్కర్లేదు. ఫస్ట్ ఏదో జరిగిపోతుంది అనేటటువంటిది మీ మైండ్లో తీసేసేయండి, అవసరం లేదు. మన చేయి జారడం సహజం. మన ఇంట్లో బల్లులు కొట్టుకుంటూ ఫోటోల మీద పడడం, మన నెత్తి మీద పడడం ఇవన్నీ సహజమేనండి. మన నెత్తి మీద పడితే మనం స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. అదే దేవుడి ఫోటో మీద పడి దేవుడి ఫోటో పాడైతే కొత్త ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి, అంతే. దాని గురించి గిలిపడ్డానికి ఏం లేదు, భయపడ్డానికి ఏమీ లేదండి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వనజాక్షి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. అయ్యో గురువు గారు,
కులదేవత అంటారు కదండి, ఒక్కొక్క వంశానికి కులదేవత ఉంటుంది అని అంటారు. అంటే అమ్మవార్లు అయ్యవార్లు కూడా ఉంటారా? అమ్మవార్లే ఉంటారా? అయ్యవార్లు ఉంటారమ్మా. అమ్మవారి స్వరూపాలే గ్రామ దేవతలుగా కులదేవతలుగా ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి అధిష్టాన దేవతగా గ్రామ దేవత, ఒక్కొక్క కులానికి అధిష్టాన దేవతగా కులదేవత ఉంటారు. ఉదాహరణకి బ్రాహ్మలకి గాయత్రీదేవి, వైశ్యులు అంటే కోమట్లకి వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ విధంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులదేవత ఉంటుందమ్మా. గ్రామ దేవతలు కులదేవతలు ఇద్దరు ఇంపార్టెంట్ తల్లి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. శ్రీమాత్రే నమః. నా పేరు అరుణ్ కుమారి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. నా పేరు అరుణ్ కుమారి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, మాకు ఏది ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని ఏదైనా సేల్ చేద్దామన్నా అవ్వట్లేదు, సో కొందామన్నా అన్ని ఇదవుతుంది. కొంచెం గా ఉంది. ఇప్పుడు 3 years నుంచి ఇదే. ఏ ల్యాండ్ కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ లో ఉన్నాయండి. సరేనమ్మా, ఓ పని చెయ్యమ్మా. ఎక్కడైనా చండ్ర కర్ర దొరికితే ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి. అలాగే చండ్ర కర్ర, చండ్ర అది కుజుడికి ఇష్టమైనటువంటి కర్ర, అది దొరికితే కనుక ఎండిన కర్ర అయినా సరే ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు సూర్యోదయం లోపల దీపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. వీలైతే 21 రోజుల పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి తల్లి. జయం. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం చిరావరి గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగ్గైపేట అండి. కృష్ణ. టీవీకి దూరంగా వచ్చేయండి అమ్మా, టీవీ వాల్యూమ్ అన్న తగ్గించేసేయండి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. టీవీకి దూరంగా వచ్చాయి, లేకపోతే టీవీ సౌండ్ తగ్గించు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మా పాపది పునర్వసు నక్షత్రం అండి. 91 అక్టోబర్. దేని గురించి తెలుసుకోవాలి? సంతానం కోసం అండి. వాళ్ళ ఆయనదే నక్షత్రం, భర్తది? వాళ్ళ ఆయనది కన్యార నక్షత్రం. నక్షత్రం పెద్ద ఐడియా లేదు సార్. సరే, ఓ పని చేయండి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి జాతకం అని మెసేజ్ పెట్టి మీ సమస్య అడగండి, వాళ్ళు వివరాలు తెలియజేస్తారు. నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి మీ పేరు. శ్రీమాత్రే నమః. ఇందాక తెనాలి నుంచి కాల్ చేశాం కదా మేడం. అవునవునమ్మా. మేడం, నా దగ్గర వాట్సాప్ నంబర్ లేదు, టచ్ ఫోన్ లేదండి. చిరావరి గారితో మాట్లాడండి. ఏంటమ్మా? శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. సార్, నా దగ్గర టచ్ ఫోన్ లేదు కదా సార్, మరి నేను ఎట్లా? ఏం లేదు. మీ ఇంటి పక్కన ఎవరు పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర టచ్ ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళని పెట్టమని చెప్పండి. ఈ నెంబర్, ఇదే నెంబర్, వాట్సాప్ నెంబర్. ఓకే సార్. ఏం లేదండి, బాబు అసలు మాట వినట్లేదు. అదే ఇదే నెంబర్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడమని చెప్పమ్మా. గురువు గారు ఈ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోమ్మా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయని డిపి అంటారు, ఆ ప్రొఫైల్ పిక్లో వివరాలని ఉంటాయి. నీల సరస్వతి బలి అంటారు, చూడు తల్లి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, మేము విజయవాడ నుంచి మేడం. నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు శ్రీవల్లి మేడం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. అది అదే సార్, మేము గృహ ప్రవేశం కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం సార్. ఆదివారం వెళ్దాం అనుకుంటున్నాం సార్, 11వ తారీఖు. ముహూర్తం పెట్టించుకున్నారా? అమ్మాయి, నువ్వు టీవీ చూస్తున్నావా? లేదు సార్, సౌండ్. మరి మాట్లాడమే. గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకున్నావా? 11వ తారీఖు చేసుకుంటున్నాం. సత్యనారాయణ వ్రతం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం సార్. వెళ్ళండి. అయితే మణిదీప వర్ణన అవి పెట్టించుకుందాం. పెట్టించుకోమ్మా, పెట్టించుకో, తప్పేం లేదమ్మా. సరే సరే గురువు గారు. అయితే అదే మంచి రోజే కదా సార్, 11వ తారీఖు. అది ముహూర్తం పెట్టించుకున్నావుగా, ఇంకా అది మంచి రోజా కాదా అనేది పంతులు గారు చూసే పెడతారుగా.
చూసే పెట్టారు. పంతులు గారు ఏం చెడ్డ రోజునేం పెట్టరు కదా ముహూర్తం. అదేనండి. ఒకసారి పెట్టించుకున్నాక మళ్ళీ అలా అడగకూడదమ్మా. అదే పంతులు గారు, అదే కొంచెం ఒంట్లో బాగోట్లేదని. పంతులు గారికి బాగోట్లేదా ఒంట్లో? మాకు సార్ మా ఇంట్లో కొంచెం ఇదిగా ఉంటుందని పేరు ఫలాలు చూస్తారు. అవునమ్మా, నీకు ఏం కావాలి ఇప్పుడు? అసలు ఎందుకు ఫోన్ చేసావు? మర్చిపోయావు అనమాట. మర్చిపోయి ఏదేదో అడుగుతున్నావు, అది లెక్క. తర్వాత కాలర్తో మాట్లాడదాం. చిరావళి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, మేము తణుకు నుంచి అండి. నా పేరు ప్రసన్న. చిరావళి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. లాస్ట్ టైం మీకు కాల్ చేస్తాను నేను, నక్షత్రాలు తాడిపోయింది గురుగారు అని. ఏంటమ్మాయి? లాస్ట్ టైం మీకు ఒకసారి కాల్ చేస్తాను గురుగారు, 20 days బ్యాక్. పర్లేదమ్మా, లాస్ట్ టైం చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు కలిసింది కాబట్టి మాట్లాడచ్చు. సారీ, అది పోయిన దగ్గర నుంచి ఇంట్లో చికాకులుగా అతనికి హెల్త్ అప్సెట్ అయ్యి ఇంట్లో చికాకుగా ఉంటుంది గురుగారు. ఏం పోయింది? నాది మంగళసూత్రాలు తాడిపోయింది గురుగారు. మరి కొత్తది చేయించుకోలేదా? అంటే అంత లేక మాలు పసుపు తాడు వేసుకున్నాను గురుగారు. పసుపు కొమ్మ అయితే కట్టుకున్నావు కదా. కానీ ఇంట్లో చికాకులుగా ఉంటుంది గురుగారు. ఇంకొంట్లో బాగా ఇంకా నాకు బాగా పిల్లలు చికాకుగా ఉంటుంది గురుగారు ఇంట్లో. రోజు గౌరీదేవికి కొంచెం పసుపు కుంకం వేసేయమ్మా, శ్రీమాత్రే నమః అని చెప్తూ. రోజు నిత్య గౌరీ పూజ చేసుకో. గౌరీదేవికి రోజు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ కాస్త పసుపు కుంకం వేసి దీపం పెట్టి అగరత్తులు చూపించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఉండు. ఈ మంగళ్యానికి సంబంధించిన చికాకులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ధైర్యంగా ఉండు తల్లి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం. చిరావళి గారు, హలో. అమ్మా నమస్తే. హలో, నమస్తే అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సిద్ధాంత నుంచి అండి. టీవీకి దూరంగా వచ్చేసేదండి. అమ్మా నీ పేరేంటమ్మా? సిద్ధాంత నుంచి అండి. నీ పేరేంటి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి, టీవీ సౌండ్ తగ్గించాలి కదా. నేనండి, బ్యాంక్ రాంబాబు గారి మిస్సెస్ ని. అమ్మాయి, టీవీ సౌండ్ తగ్గించాలి కదా, మర్చిపోయావా? బయటకు వచ్చేసాను. చెప్పమ్మా, రాంబాబు గారికి ఒంట్లో బాగాలేదు, ఎలా ఉంది? అదే అండి, ఆయన గురించే. ఒంట్లో బాగుంటలేదండి, మధ్య నీరసంగా ఉంటున్నారు. అదే తెలిసింది, భాస్కర్ రావు గారు చెప్పారు మొన్న. అదే అండి, పాపం బ్యాంక్ వెళ్ళడం లేదండి ఆయన. అయ్యో పాపం. 6 నెలల నుంచి వెళ్ళడం లేదు. కేవలం మీతోటి టీవీలో ఒకసారి మాట్లాడదామని చేశాను అంతే. అవునా? కలుస్తుందా లేదా అని టెస్ట్ చేసామన్నమాట. టెస్ట్ చేశాను, అదృష్టం కొద్దే కలిసింది. సంతోషం సంతోషం. ఇంకా హలో, చెప్పమ్మా. ఇదిగో మీరు మాట్లాడతారు ఒకసారి. ఏమ్మా? కిషోర్ గారు నమస్తే అండి. రాంబాబు గారు కులాసానా? కొంచెం ఆరోగ్యం బాగుంటుందండి. అదే తెలిసింది. మరి వెంకన్నబాబు ప్రదక్షిణాలు మొదలు పెట్టండి శనివారం నుంచి. ఏమంటారా? అయ్యో బ్రహ్మాండంగా 7 రూపాయలు పెట్టడం, దీపం పెట్టడం, వెంకన్నబాబుకి ప్రదక్షిణాలు చేయడం, ఒక 7 కొబ్బరికాయలు పీసి కొబ్బరికాయలు గుళ్ళో ఇచ్చేయడమే. ఇచ్చేసి మొదలు పెట్టండి. మన సిద్ధాంతం వెంకన్నబాబుకి ప్రదక్షిణ చేస్తే జరగని పని అంటూ ఉండదు. గుర్తున్నాను మీకు. నేను గుర్తున్నాను మీకు. బ్యాంక్ రాంబాబు గారు గుర్తు లేకపోవడం ఏంటి? అదేనండి, నేనే రాంబాబుని. మీరు రాంబాబు, మీ తమ్ముడు నరసింహమూర్తి, నాకు తెలియని వాళ్ళు ఎవరండి? మీతో మాట్లాడదాను ఫోన్ చేశాను. మంచి పని చేశారు. రేపు శనివారం నుంచి మొదలు పెట్టేయండి. హలో, వెంకన్నబాబు ప్రదక్షిణ చేయించమ్మా ఆయన చేత. ఏం పర్లేదు, జాగ్రత్తగా బండి మీద తీసుకెళ్ళాను, నిదానంగా చేయించు, మార్పు వస్తుంది, ఏం గ్యారంటీ ఇస్తున్నా. అలాగండి. అది మా రాజమండ్రి మీరు ఎప్పుడు వెళ్తారు? ఎందుకు అంటే మా అమ్మాయి ఒక్కదంట, మీ ఎక్కడ ఉంటారో తెలుసుకుని ఒకసారి కలుస్తుందట. చెప్తాలే, ముందు చెప్తాను, వచ్చే ముందు. ఇప్పుడు ముందు శ్రీలంక వెళ్ళి రావాలి, నేను పూజలకి శ్రీలంక వెళ్తాను, వచ్చిన తర్వాత చెప్తాలే వచ్చే ముందు, సరేనా? జయంతల్లి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదాం. చిరావళి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు అమృత మాట్లాడుతున్నాను. చిరావళి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం స్వామి. చెప్పమ్మా. గుమ్మడికాయ కట్టినాక 2 daysకే పాడవుతుంది. ఏం పర్వాలేదు, పాత తీసేసి మళ్ళీ కొత్తది కట్టే, పసుపు కుంకుమ బొట్లు పెట్టి. అది ఏ రోజు కట్టేయమ్మా, మంగళవారం కానీ శనివారం కానీ కట్టాయి, లేకపోతే అమావాస్య రోజు కట్టాయి. అలాగే ఇప్పుడు అన్నదానం జరిగిన దగ్గర కర్ణాకర్షణ భైరవ స్వామిది ఫోటో ఇచ్చారు. అది ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోమన్నారు. దేవుడి దగ్గరలో పెట్టేసుకో.
అలాగే పెట్టమంటారా ఏమైనా ఫ్రేమ్ కట్టి పెట్టమంటారా? ఎలాగైనా పర్లేదమ్మా, పెట్టుకో. అలాగే ఫోటోలో ఇట్లా పేపర్లు చినిగిపోయినవి ఉంటే, ఫోటోలో పేపర్లు చిరిగిపోయినా, అద్దాలు పగిలిపోయినా, ఫోటో చెరబట్టినా, ఫోటో ఉబ్బిపోయినా ఇంట్లో ఉంచుకోకూడదు అలాంటి ఫోటోలు. సరేనా తల్లి? జయం. చిరావురి గారు ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదములు చిరావురి గారు. అలాగే మన చిరావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అమావాస్య రోజున నక్షత్ర బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ప్రారంభమవుతోంది బ్యాచ్. కావాల్సిన వాళ్ళు మన చిరావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, దీనికి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. అలాగే ఈ 14వ తారీఖు శ్రీలంకలో శాంకరీ శక్తి పీఠంలో పిల్లల చదువుల కోసం, పెద్దల ఉద్యోగాల కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, వృత్తిలో అభివృద్ధి కోసమని నేనే స్వయంగా నీల సరస్వతి అమ్మవారికి నీల సరస్వతి హోమం బలి కార్యక్రమం శ్రీలంక వెళ్ళి నిర్వహించడం జరుగుతోంది. ఎవరన్నా చేయించుకోవాలనుకునే ఇక్కడ మన చిరావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి ప్రొఫైల్ పిక్లో వివరాలని ఉంటాయి, సంప్రదించండి, చూడండి. జయం. ఇదండి ఇవాల్టి జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిరావురి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావురి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.